మీరు ఉదయం చూసానంటున్నారు. మరి భూ ప్రకంపనలు ఎలా ఉండే ఆ సమయంలో? ఏ సమయానికొచ్చాయి? ఏంటి దాని ఈ 10 నిమిషాలకు సడన్‌గా ఏదో పెద్ద శబ్దం వచ్చింది. ఏదో బాంబ్ బ్లాస్ట్ అయినట్టు వచ్చింది. అది హ్మ్. చూస్తే మా మెట్‌కన కూడా ఒక టవర్ ఉంది. అక్కడ ఇట్లా వచ్చిందని చెప్పి అందరం అక్కడికెళ్ళినాం. ఇళ్ళలకెళ్ళి అందరొచ్చి బయటకొచ్చి ఏమైంది? ఏమైంది? అంటగల అర్థం కాలే వాళ్ళకి. అసలు ఏమన్నా బ్లాస్ట్ చేస్తుర్రా? ఏం చేస్తుర్రా? అనుకున్నాం. అది చూస్తే మాకు అలాంటిది ఏం లేదు. తర్వాత చూస్తే ఇది ఒక సెకండ్ భూ ఇట్లా ఒక లేయర్ లేక సౌండ్ లెక్క వచ్చి పోయింది మొత్తం. హ్మ్. ఇగ అందరూ పబ్లిక్ అందరూ బయటకొచ్చిర్రు అందరు. సౌండ్ వచ్చిందండి. మరి సౌండ్ భూకంపం వస్తే సాధారణంగా భూమి కంపించి ఎళ్ళిపోతుంది. మరి శబ్దం ఎందుకు ఆ వచ్చిందంటారు? శబ్దం ఎందుకొచ్చిందో మాకు అర్థం కాలే ఇగ. హ్మ్. మేమైతే కూడా పోలీసులకు కూడా ఫోన్ చెప్పినాం. 100 వచ్చి ఫోన్ చేసిర్రు అతనికి. చేస్తే వాళ్ళు కూడా వచ్చి టవర్ దగ్గర చూసిర్రు. టవర్ దగ్గర ఏం ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ ఇదేదో ఏం టవర్ అది? సెల్ టవర్. హ్మ్. సెల్ టవర్ మన మెట్‌కనగూడెంలో ఉంది. మళ్ళీ అదొకటి వీడియో మా అవును. చుట్టుపక్కల ఏమన్నా చుట్టుపక్కల హ్మ్. గేట్‌ది కూడా అవును. చూసాం. చూపెడుతుంది. ఒక్క నిమిషం. చుట్టుపక్కల ఏమైనా బిల్డింగ్‌లు క్వారీలు తవ్వడం గాని, బ్లాస్టింగ్ ఇలాంటివేమైనా జరుగుతుంటాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో? అంతకు ముందుకు జరిగినాయి సార్. ఇంతకుముందు ఇక్కడ ఒక పెద్ద కోరి ఉండే. ఒక 10 ఇయర్స్ ముందు పెద్ద కోరి ఉండే. అక్కడైతే ఏం జరగలేదు. ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది. హ్మ్. వేరే బిల్డింగ్ కూడా కన్‌స్ట్రక్షన్ అయితలేవు. ఒకవేళ అక్కడ కన్‌స్ట్రక్షన్ అయితేనే ఎంక్వైరీ చేస్తే తెలుసునొచ్చు గానీ ఇప్పుడైతే మనకైతే ఏం తెలవదు.